సార్ ఒక్కసారి ఫోన్ సారే సార్, నేను కాదు సార్. సార్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా ఒకసారి ఇవ్వండి. సార్ కాల్ విషయం చెప్పండి అయిపోతే వెళ్ళిపోతాయి కదా. నేను కాదు కదా సార్ అథెంటికేషన్ సార్ మన బీపీఆర్ ఒకసారి సార్ లిఫ్ట్ చేయట్లేదు కదా సార్ కాల్. ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కదా మరి. మేడం చేయమనండి, మీరు కాదు. మేడమే చేసింది, లిఫ్ట్ చేస్తలేరు. మీతో ఒక నిమిషం మాట్లాడతా అంటే మళ్ళీ ఒకసారి సార్ కి ఒకసారి నేను మాట్లాడతాను. హలో హలో సార్, నమస్తే సార్. నేను స్వప్న జర్నలిస్ట్. సార్ కి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్ అయూబ్ సార్. సార్ అంటే మీటింగ్ లో ఉన్నట్టుంది మేడం. అక్కడ జిహెచ్ఎంసీ మీటింగ్ నడుస్తా ఉంటే ఇక్కడ వరంగల్ కలెక్టర్ దగ్గర ఉంటారు సార్ మేడం సార్. అదే నేను అక్కడ కవరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి నాకు 2 పాస్లు కావాలి సార్. మా కెమెరామెన్ నుండి నాది కావాలి, సో అందుకోసమని పంపించిన నేను. ఒక్కసారి సారు చెప్తే సారు పర్మిషన్ ఇస్తూనే చేస్తున్నాం మేడం, అదే అందుకని. సార్ పర్మిషన్ అంటే మీరు అక్రిడేషన్ ఏదో అడిగిందంట సార్ మేడం. అక్రిడేషన్ తీసుకొని రండి అది ఏదో అడిగిందంట కదా సార్. మీవి మేడం సార్తో ఒకసారి మాట్లాడి చూడండి, మాట్లాడితే సార్ చెప్తారు. నేను అనేది ఏంటంటే సార్ ఇవాళ ఒక రోజే కదా సార్ ఇచ్చేది, మీరు పాస్లు ఇచ్చేది. అవును మేడం. మరి ఇప్పుడు సార్లు ఇచ్చేయట్లేదు, మీటింగ్ లో ఉంటారు, టైం అయిపోతుంది. అప్పుడు ఒకవేళ మాకు పాసులు రావు ఎలా మరి? దానికి కూడా చెప్పండి. ఇప్పుడు సార్ మీటింగ్ లో ఉన్నారని చెప్పారు కదా సార్, మీరు దీన్ని నేను అగ్రీ చేస్తాను. బట్ సార్ మాత్రమే లిఫ్ట్ చేసి సార్ మాత్రమే మాట్లాడితే సార్ మాత్రమే చెప్తే మేము ఇస్తాము అని అనుకుంటే గనక మరి ఇప్పుడు సార్ రారు, సాయంత్రం వరకు కూడా మీద అయిపోతుంది, టైమింగ్ అయిపోతుంది. అప్పుడు మేము ఏం చేయాలో దానికి చెప్పండి, ఆల్టర్నేట్ చెప్పండి సార్ అంటున్నా. సారు చెప్పిన ఒకవేళ అక్రిడేషనే క్రైటీరియా అయితే గనక అక్రిడేషన్ లేని వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు, పాసులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి వార్త వేయమంటే నేను కూడా వేస్తాను మరి. హలో సార్. హలో మేడం, ఏమైంది సార్? తీసేసుకున్నావు ఎందుకు? మాట్లాడ నువ్వు తీసుకుని ఫోన్ ఇస్తున్నారు సార్. అదే నేను రూల్స్ మాట్లాడేసరికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. వచ్చి రాకేష్ వచ్చి